ఆదివారం ఎందుకులే వెళ్ళి ఏం చేస్తాంలే, దేవుని ఆరాధించడం ప్రతి ఆదివారం ఎందుకు, నెలకు ఒకసారి చాలులే. ఆల్ నైట్ ప్రేయర్ జరుగుతుందండి, వెళ్దామండి, కాసేపు మోకాళ్ళు వేద్దామంటే నువ్వు వెళ్తే వెళ్ళిగా నాకు మాత్రం అంత ఓపిక లేదు, నేను ఇంట్లో సినిమా పెట్టుకు చూస్తాను, నువ్వు వచ్చిన తర్వాత కాలింగ్ బెల్ కొట్టి తలుపు తీస్తాను భర్త. లేదా దేవుని కోసం ఏదైనా పని చేద్దామండి, దేవుని కోసం వాడబడదాం, పరిచర్యలో వాడబడదాం, కరపత్రాలు పంచుదాం, లేదా దేవుని కోసం మనం శ్రమనిద్దామంటే అక్కర్లేదులే. ఎందుకోసం తెలుసా? బయటకు రావడానికి ఇష్టపడలేదు. సౌలు ప్రారంభం బాగానే ఉంది, కానీ రాను రాను సౌలు జీవితం ఏమైపోయిందంటే దేవుని మాటకి అవిధేయుడు మాత్రమే కాకుండా దావీదు మీద ఏ చూపు నిలిపాడట? విషపు చూపు నిలిపాడు. తాను చేయలేంది దావీదు చేసినప్పుడు చూసి ఆనందించాల్సిన వాడు, దావీదును ప్రోత్సహించాల్సిన వాడు, లేదా దావీదును గణపరచాల్సిన సౌలు విషపు చూపు నిలిపేశాడు. ఒక క్రైస్తవ జీవితపు పరిపక్వత ఎలాంటిదంటే శత్రువును కూడా మనస్ఫూర్తిగా క్షమించగలిగే ఆ స్థాయికి రావాలని దేవుడు కోరుతూ ఉంటే, సౌలు హృదయంలో ప్రతీకారేచ్ఛను పెంచేసుకున్నాడు.